జీవితకాలంలో కూడా నిలుపుకోవడానికి కావాల్సిన దైవ శక్తిని, దైవ బలాన్ని బిడ్డకు దయచేయండి. విశ్వాస శక్తిని మీరు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. సర్వశక్తిమంతుడైన తండ్రి, ఎప్పుడు తప్పిపోకుండా ప్రభా నీ మార్గంలో నీ వైపు చూస్తూ ప్రభా నడవడానికి కావలసినటువంటి నూతన ఆత్మ, నూతన శక్తిని, నూతన బలము ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కన్న దృష్టి ప్రభా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవాన్ని కన్న దృష్టి మీద, వీరి కుటుంబముల మీద, వీరి కలిగిన సమస్త మీద ఉంచి వీరి బిడ్డలను నీ మహిమకరం ప్రార్థన చేస్తున్నామయ్యా. విశ్వాస జీవితంలో వచ్చే శోధనలను, ప్రవాసాలను ఏ విధంగా ఎదుర్కోవాలో కావలసినటువంటి ఆయన అయా దైవ శక్తిని బిడ్డకు దయచేసి నడిపించండి. చీకటి కాలంలో వైపు చూస్తూ వెలుగులోని చీకటి దాటిలోనికి రావడానికి ప్రభా మీరే చూపించి బయటకు తెచ్చుకోమని వేడుకుంటున్నాం. నూతన సంవత్సరంలో నూతనంగా జన్మించండి బిడ్డపై మీ నూతన దేవుల వర్షంతో మనం చేసి మహిమకరంగా వాడుతామని దేవుని ఆధారంగా దాన్ని కొనసాగించుకుంటున్నాం. యేసయ్య శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఘంలో ఏర్పాటు చేసిన రక్షించి తన వాత్సల్యంగా తన బిడ్డలుగా రక్షకుని తన బిడ్డలుగా చేర్చుకున్న కుమారుని నేటి కాలంలో మనం బాప్తిస్మం సిద్ధం చేసి ఈ యొక్క సంఘ సభ్యులుగా చేసి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో కనిపిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహవాసం సమాధానం ఈ ప్రయాణంలో పైన మీరు చేస్తున్న ప్రతి పైన విశ్వాస జీవితం పైన ఆయన ప్రభుత్వంగా ఉంచి ఆయన చేతుగా అందరికీ మరణంతా మీ అందరికి మీరే బాప్తిస్మం తీసుకున్నట్లు ఎవరు లోపాలు లేకుండా, ఎవరు కలవడం లేకుండా మా అందరికి మేమే మా సొంత నిర్ణయంతో తీసుకున్నాము అంటారు గుర్తుగా. ఇప్పుడు కాదు, తర్వాత వెళ్ళేటప్పుడు అక్కడ మీతో పాటు వచ్చిన బంధువుల చేత సాక్ష్యం కాదు మీరు కూడా సంతకాలు పెట్టడం చేస్తున్నాను. అదేవిధంగా వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2వ పాదశుద్ధి చేసి ప్రభుత్వ పాల్గొంటాయి కనుక సిద్ధపడినట్టు మరి వచ్చే నెల 2వ ఆదివారం మీరందరూ కూడా పాదశుద్ధి అదేవిధంగా ప్రభుత్వ పాల్గొనడం తీసుకోబోతున్నారు కనుక దాన్ని మనం సిద్ధపడి రావాల్సిందిగా ప్రభుత్వ అందరికీ బైబిల్